ఓం నారాయణ ఆది నారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 91వ భాగం. అమ్మ కాంతమ్మ తల్లితో వెంకటశేషమ్మ గారి అనుభవాలు మనం తెలుసుకుంటున్నాం. ఆ రోజు నుండి అమ్మ వచ్చిందంటే చాలు, అమ్మతోనే ఎక్కువగా గడిపేవాళ్ళం. అమ్మ ఎక్కడికి పోదామన్నా పోవడం. మాకు లారీలు 1కి 4 అయినాయి. మా వారు అమ్మని గురించి ఏమీ బాధపడేవారు కాదు, నన్ను నసపెట్టేవారు కాదు. అమ్మ గుడ్డలు లేకుండా వీధిలో తిరుగుతారని, అంతేగాని మంచి పిల్లలు, బంగారం లాంటి భర్త, ప్రక్కన కొండంత అండగా అమ్మ, నాకేంటి భయం అని అనిపించేది. అమ్మ సేవలో తరచూ ఉదయమ్మ నేను డేగపుడికి వెళ్ళి వచ్చేవారు. మొదట్లో అమ్మ పరిచయమైన కొత్తల్లో అమ్మ చాలా మాటలు చెప్తుండేది. నాకేమీ అర్థమయ్యేది కాదు. మా వారు అమ్మవారి విషయంలో భక్తితత్వం, మర్యాదను అలవాటు చేసుకున్నారు. మా వారు క్యాంప్కి వెళ్ళున్నారు. మా లారీకి ఓనరు ఆయనే, డ్రైవరు ఆయనే, క్లీనర్ కూడా ఆయనే. మన పరిస్థితులను అంచనా వేసుకుంటూ బ్రతికే రోజులవి. అన్ని పనులు ఆయనే కష్టపడి చేసుకునేవారు. ఒకరోజు సాయంత్రం 8 గంటలయింది. 2 పిల్లలకు అన్నం పెట్టి ఆ పూరింటిలో వారిని నిద్రపుచ్చి ఇంటికి తాళం వేసి అమ్మ ఉదయమ్మ ఇంట్లో ఉన్నారని వెళ్ళాను. నేను ఉదయమ్మ ఇంటికి పోయేటప్పటికీ అమ్మ ఉదయమ్మ వాళ్ళ ఇంటికి ముందు వీధిలో పడుకొని ఉన్నారు. సుబ్బారెడ్డి స్వామివారు, మణిస్వామివారు ఇద్దరూ అక్కడే అమ్మ ప్రక్కన నిల్చుని ఉన్నారు. అమ్మ నన్ను చూసి, నా కాళ్ళు పీకుతున్నాయి, కొంచెం వత్తి పెట్టవే అన్నారు. నేను అమ్మ కాళ్ళు వత్తుతున్నాను. అమ్మ దండేయవే దండేయవే అని 2 సార్లు అడిగారు. నా మెడలోని సరుడు అమ్మ చేతికి ఇచ్చాను. నేను చేతికిచ్చిన సరుడు అమ్మ 2 నిమిషాలు తన మెడలో వేసుకొని మరలా తీసి తన తొడ క్రింద పెట్టుకున్నారు. రాత్రి 10 గంటలు కావస్తున్నది. మా వారు వచ్చే టైం అవుతోంది. దండ అమ్మ ఇయ్యలేదు. ఉదయమ్మతో చెప్పి, అమ్మ దగ్గరున్న దండనిప్పించు, మా వారు వచ్చే టైం అయింది అని ప్రాధేయపడ్డాను. ఉదయమ్మ అమ్మని అడగలేకపోయింది. అంతలో మా వారు రాని వచ్చారు. 10 గంటలయింది. నేను అమ్మ దగ్గర నుండి బయలుదేరాను. ఇవన్నీ విషయాలను గమనిస్తున్న అమ్మ నా దండను నా మెడలో వేసుకోమనని మణి చేతికిచ్చి నా వెనకనే పంపించింది. అప్పుడు రోడ్లో నిలబడి ఉన్న మా వారితో ఇంటికి వెళ్ళి ఆయనకు అన్నం పెట్టాను. అమ్మ ఉదయమ్మ ఇంటి దగ్గరకు వచ్చి ఎక్కడికైనా వెళ్ళాలంటే అందరము ఒక తల్లి బిడ్డల వలె బయలుదేరేవాళ్ళం. ఎక్కడికైనా వెళ్ళాలంటే అందరము కలిసే వెళ్ళేవాళ్ళం. మమ్మల్ని చూసేవారందరికీ కూడా అమ్మతో కూడా మాది ఒక కుటుంబము అనుకునేవారు. అమ్మ అలా మెలిగేది మాతో. అమ్మవారికి మేము బంధువేమో అనుకునేవారు. కొందరైతే నన్ను అడిగేవారు కూడా, అమ్మ ఎలా బంధువు మీకు అని. అలా ఉండేవాళ్ళం మేము. ఒకరోజు అమ్మ కాంతమ్మ తల్లి, మా అమ్మ, సుబ్బారెడ్డి స్వామి, కొందరు భక్తులు పడుకొని ఉన్నారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు మా అమ్మను కాంతమ్మ తల్లి నిద్ర నుండి లేపి, శివుని గుడికి ఎడదాం పదవే. శివుని గుడిసెకు అంటే శేషమ్మ వారి పూరింటికి. అక్కడికి వచ్చారు. నన్ను జంపకాళం కప్పుకోవే అని కాంతమ్మ తల్లి మా అమ్మను నన్ను ఒక్క జమకాళంలోనే పడుకోబెట్టుకున్నారు. ఒకరోజు డేగపూడి క్రాస్ రోడ్లో కాంతమ్మ తల్లి శేషమ్మను పడుకోబెట్టుకుని ఉన్నదిట. అప్పుడు శేషమ్మ తన మనస్సులో, నేను శివుని ఆరాధిస్తున్నాను, నిన్ను ఏ విధంగా కొలుచుకోవాలి, ఎలా నమ్మాలి అని అనుకుంటున్నది. కొద్దిసేపటికి పడుకుని ఉన్న శేషమ్మ పైన ఒక వెలుగుతో ఓం నమశివాయ అను పంచాక్షరి అక్షరాలు, వాని పైభాగమున కాంతమ్మ తల్లి ప్రతిరూపము, ఆ ప్రతిరూపమున ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అను అక్షరాలు స్పష్టంగా అగుపిస్తున్నాయి. తరువాత కాంతమ్మ తల్లిపై ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అనియు, శేషమ్మపై ఓం నమశివాయ అనియు మారుతూ మారుతూ అక్షరాలు కనిపించాయి. అంతే, మంత్రముగ్ధురాలు అయిన కాంతమ్మ తల్లి వెలుగుల కాంతావనిలో ఓంకారధ్వనులతో
తన 2 కళ్ళు మిరుమిట్లు గొల్పునట్లా అద్భుతానందమైన ఆ వెలుగుల అంతర్యామిని కాంచిన శేషమ్మ మనసు సూక్ష్మాతి సూక్ష్మమై ఆ సూక్ష్మమునందు మమేకమై అంతులేని అనంతాల వలయాన్ని ఆవరించినంత పనైపోయింది. శేషమ్మ అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని మృదువుగా అమ్మ పాదాలను స్పృశిస్తూ, తల్లి, నా జీవితానికి అంతులేని ఆనందాల త్రోవను మరలించి స్పష్టమైన దర్శనాన్ని అందించావు అని వేడుకున్నది. అది మొదలు కాంతమ్మ తల్లి సేవలు చేస్తూ ఎనలేని తన భక్తిని అమ్మకు మధురవాణిలా అందించింది శేషమ్మ. శివుడు, కాంతమ్మ తల్లి ఇద్దరూ ఒకటే అను జిజ్ఞాసలో కాంతమ్మ తల్లిని తన గురువుగా, దైవంగా, దేవతగా, తన తోటి ఉదయించిన నరనారీమణిగా కాంతమ్మ తల్లిని శేషమ్మ పూజించసాగింది. ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యని ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని ఇచ్చింది కాంతమ్మ తల్లి. కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళై ఉద్యోగాలు వచ్చి మంచిగా పెళ్ళిళ్ళైనాయి, మంచిగా సెటిల్ అయ్యారు. మాకు ఎలాంటి లోటుపాట్లు ఉండేవి కాదు. ఏదో శక్తి మా దగ్గర ఉన్నట్లుగా అనిపించేది మాకు అంటున్నారు శేషమ్మ. ఒకరోజు ఒక పెద్దావిడ మన ఇంటికి వచ్చి 4 మాటలు చెబుతానన్నారు. ఇలాంటివి నాకు నమ్మకం లేదు అన్నాను. నాకేమీ డబ్బులు సంభావనలు వద్దమ్మా అని మన ఇంటి గుమ్మం దగ్గర తీరిగ్గా కూర్చున్నారు. కూర్చుంటూనే, బ్రతికినంతకాలము నీవు నమ్మిన అమ్మ నిన్ను వదలదమ్మా, కూటికి గుడ్డకు దిగుల్లేదమ్మా, సచివాలయంలో జాబ్ వస్తుంది, నీవు ఇల్లు కట్టుకుంటావే, ఖచ్చితంగా ఇల్లు కడతావు అన్నారు. అంతే, పైకి లేవబోయింది ఆ వచ్చినావిడ. అమ్మా, మీకేమివ్వమంటారు అని అడిగాను. నాకేది వద్దు, ఉంటే నీ దగ్గర ఒక గ్లాసు చల్ల ఇయ్యమ్మా అని అడిగింది. ఆదరాబాదరాగా లోపలికి వచ్చి గ్లాసు నిండా మజ్జిగ తెచ్చి ఆమెకిచ్చాను. నెమ్మదిగా తాగి, అమ్మా సెలవు అని బయలుదేరినారు. చల్ల అనిన ఆ పెద్దమ్మను మా అమ్మ కాంతమ్మ తల్లి అని గ్రహించలేకపోయాను నేను. మీరు సెలవిస్తే బయలుదేరతాను అన్నారు. నేను సరేనమ్మా అని నా 2 చేతులు పైకెత్తి నమస్కారం చేశాను. వందనం తల్లి అన్నాను. ఆమె బయలుదేరి నా ముందు వీధి గుమ్మం దాటి రోడ్డుకు మళ్ళారు. ఆమె వెనకనే పోయి నేను ఆమెను పంపించి గేటు వేసుకుని వద్దామని వెనకాల పోతున్నాను. నాకు ముందు నడుస్తున్న ఆ తల్లి, మన వీధివాకిలి దాటిన దాకా కనిపించిన ఆ తల్లి వీధివాకిలి దాటింది కానీ ఎటుపోయిందో కనిపించలేదు. నా ముందే కదా వచ్చింది, ఇంతలో ఎక్కడికి పోయింది అని నా మనసు ఆరాటపడింది. ఇదే తంతు అమ్మ శేషురెడ్డి గారికి మల్లాములో చేలకు నీరు పారించి తన కూతురు ఇంట్లో పడుకుని నిద్రపోయిన శేషారెడ్డికి చూపించింది. చేలోకి శేషారెడ్డి బైకు వేసుకుని రాత్రి 11 గంటలకు పోయి తెల్లవారి 4 గంటలకు చేలో నీరు పారించి శేషారెడ్డి కూతురింటికి వచ్చినట్లు ఈరోజు కూడా శేషమ్మను ఒక గ్లాసు చల్ల అడిగిన అమ్మకు తేడాలే లేదు. కానీ శేషమ్మకు ఆ అమ్మ కనపడలేదనుకుని వీధి గేటు వేసి ఇంటిలోనికి పోవలసిన శేషమ్మ గేటు వేసి తన వదినగారైన ఉదయమ్మ ఇంటికి పోయి జరిగిన విషయం చెప్పింది. ఆ రోజు ఆ సమయంలో ఇంటికి వచ్చినది కాంతమ్మ తల్లి అని గ్రహించలేకపోవడము అమ్మ లీలలో ఒక భాగమైతే, కాంతమ్మ తల్లి చల్లా అని అడిగి మజ్జిగ తాగిపోవడం ఎంత ఆశ్చర్యం. ఇలా 2 లీలలను శేషమ్మకు చూపించి ఆమెను మైమరిపింపచేసింది అమ్మ. చల్లా అని మజ్జిగను పిలిచే అమ్మ తన భక్తురాలికి విదితమే. అయినా ఆ మాటను శేషమ్మకు గుర్తు రానియక తను వచ్చి ఈ 2 లీలలను శేషమ్మకు చూపించి, నేనుండగా భయమేలా అని శేషమ్మకు భరోసా ఇచ్చి గుమ్మం దాటిపోయిందంటే ఎంత మహత్తు. భక్తునికి భగవంతునికి అనుసంధానమైన పరిపక్వమైన బంధాన్ని ఒకసారి నిండుగా శేషమ్మకు అందించిన కాంతమ్మ తల్లి ఒక మంగళదాయిని, ఒక అమృతవర్షిణి కాక ఇంకెవరు? అడిగితే వరాలిచ్చే దేవతలు ఉంటారు అంటారు, కానీ అడగకుండా తలచుకుంటే వరాలిచ్చే దేవత కాంతమ్మ తల్లి. అప్పుడు అమ్మ చేసే పనులు అర్థమయ్యేవి కావు మాకు. అంత వయస్సు కూడా లేదు. క్రమేణా వయసు పెరిగే కొద్దీ అమ్మ చెప్పిన మాటలు అక్షర సత్యాలని, కష్టమొచ్చిన భక్తుని రక్షించుటకు అమ్మ ఏ రూపానైనా వచ్చి కనపడుతుందని గ్రహించగలిగాం. మంచి గాని చెడు గాని, బంధములను గురించి గాని, కుటుంబ విషయములు గాని ఏవైనా సరే డేగపూడికి పోయి కాంతమ్మ తల్లికి చెప్పుకునేవాళ్ళం. డేగపూడంటే మాకు పుట్టినింటికన్నా ఎక్కువ. అమ్మ ప్రేమ పలుకు మన అమ్మ కన్నా మిన్న.
ఎంత ప్రేమను కలబోసిన మాటలు, ఆనందభరిత తార్కాణాలు, అమ్మలో కోకొల్లలు. మా మతులకు అమ్మ చెప్పే తార్కాణాలు మన ఇంటిలోని ఇనుప పెట్టే తాళాలు. ఎప్పుడైతే మన ఇంటిలో ఒక సన్నివేశం జరుగుతుందో, పిల్లల చదువులు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా సరే అమ్మకి తెలియకుండా, అమ్మకు చెప్పకుండా జరిగేవి కావు. మా అమ్మాయికి 2019లో కళ్యాణమైంది. అబ్బాయికి 2024 మార్చిలో 24న కళ్యాణమైంది. అందరూ ఎవరెవరి కాపురాలు, ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా అమ్మ పూజ చేసుకుంటూ ఉన్నారు. 2020లో మా వారు స్వర్గస్థులయ్యారు. అప్పటి నుండి నేను బయటకు పూర్తిగా వెళ్లకుండా ఆగాను. అబ్బాయికి 2024 మార్చి 24 పెళ్లి విషయంలోని తొలిసారిగా ముఖ్యమైన పనులకు మాత్రమే బయటకు వచ్చాను. అమ్మకు సంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమలు తీసుకువెళ్ళేవారు. కాంతమ్మ తల్లికి వింజామరని ఇయ్యవలనని నాకు చాలా కోరికగా ఉండేది. అమ్మకు తీసిచ్చాను. సెఠారి ఒకటి అమ్మకు చాలా కాలం ఉంటుందని తెచ్చి ఇచ్చినాను. అమ్మ సన్నిధిలో అవి నా జ్ఞాపకాలు. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్యస్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.